చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు. ఆయన గురించి అంటే చెప్పడానికి ఏదైనా ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకోండి, లేదా ఏదైనా ఒక పర్సనల్గా జరిగిన సంభాషణ కానీ ఏదైనా చెప్పుకోవాలి అని అంటే దేన్ని గుర్తు చేసుకుంటారు? ఏం చెప్తారు? చిరంజీవి గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, జెంటిల్మెన్, మంచి మనిషి, రిసీవింగ్ భలే ఉంటుంది. నాకు బాగా గుర్తు, సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను షూటింగ్ చేసేటప్పుడు ఇంటరాక్షను, మర్యాదలు, ఇది డిస్కషను అది వేరు. నేను ఒకసారి చిరంజీవి గారిని కలుద్దామని ఆయన లొకేషన్కి వెళ్దాం అనుకుంటున్నా. మా చెంగల వెంకట్రావు గారు నేను కూడా వస్తానన్నారు. లొకేషన్ ఎక్కడంటే వాళ్ళది మద్రాసు నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది, ఓపెన్ ప్లేస్. అక్కడ బావగారు బాగున్నారా షూటింగ్ జరుగుతుంది, ఎడ్ల పందెం జరుగుతుంది. దగ్గరికి వెళ్ళాము. రాగానే రా గోపాల్ రా అన్నారు. బాగా హ్యాపీగా, ఎప్పుడైనా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. బాగా మాట్లాడారు చెంగల వెంకట్రావు గారు. ఇంకా సమరసింహారెడ్డి చేయలా ఆయన, చెంగల వెంకట్రావు గారు అండి కొత్తగా ప్రొడ్యూసర్ అంటే, ఆయనతో కూడా ఎవరితోనూ బాగా మాట్లాడారు. మాట్లాడి టేక్ జరుగుతుంది. నేను చెంగల వెంకట్రావు గారు కొంచెం దూరంగా ఫీల్డ్లోకి రాకుండా వెళ్ళి నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి ఎడ్ల ఆ బండి మీద కూర్చొని ఇక కరెక్ట్గా టేక్ జరగబోతున్నాం. కొంచెం ఆగమని జయంత్ డైరెక్షన్. అక్కడ నుంచి ఒక అబ్బాయి మా దగ్గరికి వస్తాను అంటే వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఏదో చెప్తున్నాడు. ఆ అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరకు వచ్చి మేమిద్దరం ఎండలో ఉన్నాం. ఆ దగ్గరకు వచ్చి చిరంజీవి గారి పర్సనల్ అసిస్టెంట్ ఆ గొడుగు తీసి మా ఇద్దరికి పట్టాడమ్మా. అంటే చిరంజీవి గారు అక్కడి నుంచి గోపాలను వెంకట్రావు గారు అక్కడ ఉన్నారా, ఎండలో ఉన్నారు, తీసుకెళ్ళి నువ్వు గొడుగు పట్టు అని. ఆయనకి ఏం అవసరం, ఆయనతో అప్పుడు నేను సినిమా చేయట్లా. ఒక సినిమాను ఏమో చేశాను అంతకుముందు, స్టేట్ రౌడీయో లేకపోతే సినిమా చేశాను. లేకపోతే చాలా గ్యాప్ ఉంది, సంవత్సరాల గ్యాప్ ఉంది. అయినా సరే అంత మర్యాద అన్నమాట. వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ని ఇచ్చి మా దగ్గరికి ఆయన టేకు, ఎడ్ల బండి, ఆయన జాగ్రత్త అవి చూసుకోవాలి కదా. ఆయన కాకుండా వాళ్ళ మిగతా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు అంత దూరంలో ఉంటేది. బాగా దూరంగానే ఉన్నాం, ఫీల్డ్లోకి రాకూడదు కదా, ఓపెన్ ప్లేస్. గొడుగిచ్చి పంపించడం అంటే నేను ఎన్నో సంవత్సరాలు అయింది గుర్తుపెట్టుకున్నాను. బాస్ హార్ట్ అది చాలా పెద్దది. మంచి మనిషి, మంచి మనిషి. నేను మర్చిపోలేనా ఆ ఇన్సిడెంట్. అది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం నాకు కూడా సార్. మాడ ఇంకంత పిచ్చి. ఇది చిన్న విషయం కాదు నిజంగా. ఎక్కడో తన పాటి షూటింగ్లో ఉండిపోయిండొచ్చు, అబ్జర్వ్ చేసి పంపించి అందుట్లో బండి మీద నుంచొని ఆయన జాగ్రత్తలు అది చూసుకోవాలి కదా, పరిగెత్త రేస్. అందుకే సార్ ఇప్పటి వరకు కూడా ఏ కాంట్రవర్సీ లేకుండా, ఏది లేకుండా ఆ పేరు ఆ రోజు నుంచి అది ఎక్కడైతే నిలబడిందో అలాగే ఇప్పటికి కూడా ఆయన అది మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు. అందరినీ అలా చూసుకుంటాడు. సంవత్సరానికి 2 పార్టీలు ఇస్తారు మద్రాసులో. అది నేను సినిమా చేసినా చేయకపోయినా, సినిమా స్టేట్ రౌడీ చేయకముందు కూడా ఒకటి ఆయన బర్త్డే 100% పిలిచేవాళ్ళు ఎప్పుడు. ఇంకొకసారి December 31st. 2 సార్లు పిలుస్తారు. న్యూ ఇయర్ పార్టీ, బాగా న్యూ ఇయర్ పార్టీ 12 బాగా పూజ చేసుకుంటారు. 12 తర్వాత వస్తాడు ఆయన. పూజ చేసుకోవటం అలవాటు. వచ్చి అప్పుడు అందరితో డ్యాన్సులు చేయించడం, అందరికి కంఫర్ట్గా స్టార్ట్ అవుతుంది పార్టీ. మాకు కొన్ని విజువల్స్ వచ్చేసారు. చిరంజీవి గారు పాత వాళ్ళు అంతా రియూనియన్ పెట్టి ఫుల్ డాన్స్లు, హీరోయిన్స్ అందరూ కలిసి ఫుల్ జోవియల్. అందరూ మీరు తిన్నారా, మీరు ఇది అది ఇది అన్నీ ఆయన అక్కడ నుంచోని కాస్ట్యూమ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళు ఎవరున్నా సరే వాళ్ళతో డ్యాన్స్ చేయిస్తాడు. వాళ్ళతో పాటు ఈయన డ్యాన్స్ చేస్తాడు. అవునవును, బాస్ ఒక మూమెంట్ ఎనఫ్ సార్. ఒకసారి ప్రతి బర్త్డేకి వెళ్తాం. మద్రాసులో ఉంటే పిలుస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్, ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి. షిఫ్ట్ అయిన తర్వాత మామూలు ఫోన్లో నేను మద్రాసులో ఉన్నా, హ్యాపీ బర్త్డే అన్న అది ఇదని చెప్తే, ఎక్కడున్నాం అంటే మద్రాసులో ఉన్నాం. మాది రీ రికార్డింగ్ జరుగుతుంది కలెక్టర్ గారు మోహన్ బాబు గారు. అంటే గోపాల్ వచ్చేయకూడదా ఇక్కడికి బర్త్డేకి, ఎప్పుడు మిస్ అవ్వలేదు కదా, వచ్చేయమ్మా రాకూడదా అంటే, రీ రికార్డింగ్ జరుగుతుందన్న మోహన్ బాబు గారిది, చూడు వస్తే బాగుంటుంది
నువ్వు మిస్ అవ్వలేదు ఎప్పుడు అని చెప్పారమ్మా. చెప్తే మోహన్ బాబు రికార్డింగ్ థియేటర్లో ఉన్నట్టున్నా, ఎవరు ఫోన్ అన్న మోహన్ బాబు, చిరంజీవి గారు ఇట్లా హైదరాబాద్లో ఉన్నారు, బర్త్డేకి వెళ్దాం వెళ్ళాలి అంటున్నా, ఇటు ఫోన్ అని చెప్పి బాగా సరదాగా మాట్లాడుకుంటారు. సరే బయట కూడా ఇద్దరు ఇప్పుడు కూడా సరదాగానూ ఉంటారు, విసురులు వేసుకుంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి సార్ వాళ్ళ బాండింగ్ ఎట్లా ఉంటుంది? బాగా ఆప్యాయంగా ఉంటారు, బాగా బాగా ఇద్దరు ఒకళ్ళు బాగా ఆప్యాయంగా ఉంటారు. ఇద్దరు పంచులు వేసుకుంటారు, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు, జోకులు వేసుకుంటారు. వీళ్ళిద్దరికి తగ్గట్టు అరవింద్ గారు కూడా ఉండాలి. అరవింద్ గారు కూడా ఉంటే ఇంకా మజాగా ఉంటుంది, జోకులు సరదా బాగుంటుంది అని ఫోన్ తీసుకున్నాడు. నేను పంపిస్తున్నాను మా డైరెక్టర్ని అని ఆయనే నాకు డైరెక్టర్ని పంపిస్తున్నాను. అప్పుడు ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి చిరంజీవి పంపిస్తున్నాను మా డైరెక్టర్ని బర్త్డేకి రావాలంటున్నాడు గోపాల్ అని ఆయనే టికెట్ నేను మోహన్ బాబు గారిని అంటే అక్కడుంటే సరే కానీ ఇక్కడికి షూటింగ్ ప్లస్ ఇది కూడా జరుగుతుంది, వేరే షూటింగ్ మా రికార్డింగ్ కూడా జరుగుతుంది అని మోహన్ బాబు గారే టికెట్ కొని నాకు 24 పంపించి వచ్చి చిరంజీవి గారి బతుకు ఎంత ఆనందపడిపోయాడు. అంటే మనుషుల్ని తను అట్లా కోరుకుంటాడు, రావాలి నా దగ్గర ఉండాలి, నా మనుషులు వీళ్ళు అన్నట్టు అంత ఆప్యాయంగా ఉంటాడు. వచ్చి హ్యాపీగా ఇక్కడే చెక్ పోస్ట్ దగ్గర ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అట్లా షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా